నాన్ స్టిక్ గుంటల పాత్ర అట్లాంటి తీసుకుని అందులో మేగడ మనం కాలటం కొరకు అట్లా రాస్తాం. పునుగులకి గుండ్రంగా పిండి అట్లా తయారు చేసుకుని నాన్ స్టిక్ గుంటల్లో వేసి మెల్లగా కాల్చుకుంటే పెరుగు వేసి పిండి కలపటం వల్ల నూనెలో దేవిన కలర్ పునుకులకు వచ్చేస్తుంది అనమాట. ఒకవైపు పునుకులు కాలిన తర్వాత వాటిని మెల్లగా తిప్పి మరోవైపు కాలనివ్వాలి. అట్లా స్లోగా వేగినప్పుడే లోపల కూడా పచ్చదనం పోయి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. నూనె లేకుండా మనం వీటిని కాల్చుకోవటం కాబట్టి పునుకుల్ని ఎక్కువ సమయం పడుతుంది. ఇట్లా చూసారుగా సగ్గుబియ్యం పునుకులు నూనె లేకుండా కూడా టేస్టీగా హెల్తీగా సిద్ధమయ్యాయి. చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే సగ్గుబియ్యం పునుగులను తయారు చేసుకునే విధానం ఏంటో. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా సగ్గుబియ్యాన్ని పునుగులకు కూడా ఉపయోగించవచ్చని ఈ రెసిపీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీ